హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ పాయింట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డ్రీమ్ 11 గురించి చెప్పబోతున్నాను. సో డ్రీమ్ 11 అనగానే చాలామందికి తెలుసు, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో డ్రీమ్ 11 అనేది చాలామంది ఆడరు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో చాలా సింపుల్గా మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండానే దీని నుంచి మీరు ల్యాక్స్లో అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు. సో మీరు లక్ ఉంటే కనుక మీరు ఇందులో ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఎర్న్ చేయాలని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఒక్క 2 నిమిషాలు మీరు చూసినట్లయితే మీరు చాలా ఇంత సింపుల్గా మీరు డ్రీమ్ 11లో ఆడి గెలవచ్చు అని మీరు అనుకుంటారు. సో మీకు నేను చాలామంది టీమ్స్ సెలెక్ట్ చేయడం రాకపోవడం వల్లే డ్రీమ్ 11ని నెగ్లెక్ట్ చేస్తారు. సో మీరు టీమ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే దానికి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో దానికి హెల్ప్ కూడా చెప్తాను. సో కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనకి ఈ డ్రీమ్ 11 అనే అప్లికేషన్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లో అయితే ఈ యాప్ అనేది మనకు లభించదు, ఎందుకంటే ఇది బెట్టింగ్కి సంబంధించిన యాప్ కాబట్టి. సో దీన్ని ప్లే స్టోర్లో మనకు ఉండదు ఇది. సో ఏపీకే ఫైల్లో మాత్రమే ఈ యాప్ అనేది మనకి దొరుకుతుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు రిఫరల్ కోడ్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఇటు సైడ్ కార్నర్లో మనకి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు 100 రూపీస్ బోనస్ అనేది వస్తుంది. సో ఆ 100 రూపీస్ బోనస్ వస్తే మీరు ఆ 100 రూపీస్ని ఉపయోగించి మీరు ఇందులో బెట్టింగ్ అనేది పెట్టవచ్చు. దాని నుంచి మీకు కనుక లక్ ఉంటే ల్యాక్స్లో మీరు మనీ అనేది గెలుచుకోవచ్చు. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి జరగబోయే మ్యాచెస్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జరగబోయే మ్యాచెస్. సో ఈరోజు మనకు వచ్చేసి హైదరాబాద్కి రాజస్థాన్కి ఉంది కదా. సో ఆ మ్యాచ్ గురించి చూపిస్తుంది. నెక్స్ట్ మనకి బెంగళూరుకి కోల్కతాకి ఉన్న మ్యాచ్ గురించి అది చూపిస్తుంది. సో దీంట్లో మీరు ఏ విధంగా బెట్టింగ్ కాయాలి, మీకు వచ్చిన 100 రూపీస్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తూ. సో ఇక్కడ మీకు ఈ టీం ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు వాలెట్ చూపిస్తుంది కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు 100 రూపీస్ వచ్చి ఉంటాయి. సో నాకు 59 రూపీస్ ఉన్నాయి. నేను యూజ్ చేశాను కాబట్టి నాకు 59 రూపీస్ మాత్రమే ఉన్నాయి. మీకు 100 రూపీస్ ఉంటాయి. సో బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ నుంచి మీరు ఈ టీంని మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, మీరు బెట్ కట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ టీంపై ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మనకి ఇక్కడ చూశారు కదా, కాంటెస్ట్లన్నీ కూడా చూపిస్తున్నాయి. సో ఈ కాంటెస్ట్లో మీరు ఏ కాంటెస్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు 15 రూపీస్ కాంటెస్ట్ అనేది ఉంటుంది. సో మీకు వచ్చిన బోనస్తో ఆడాలనుకుంటే 15 రూపీస్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనిపై మీరు క్లిక్ చేయండి. సో మీరు దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూపిస్తుంది కదా, ఇక్కడ జాయిన్ కాంటెస్ట్పై క్లిక్ చేయండి. సో జాయిన్ కాంటెస్ట్పై క్లిక్ చేసినట్లయితే సో నాకు ఆల్రెడీ నేను టీంని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది మనకి జాయిన్ అయిపోయింది. సో ఒక్కసారి మీరు టీంని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఫస్ట్లో ఈ విధంగా చూపిస్తుంది. జాయిన్ కాంటెస్ట్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. సో నాకైతే ఆల్రెడీ టీం సెలెక్ట్ అయిపోయి ఉంది కాబట్టి అది టీంలో జాయిన్ అయిపోయింది. సో ఫస్ట్ మీకు టీం సెలెక్ట్ చేసుకోమంటుంది. జాయిన్ టీంపై క్లిక్ చేయగానే సో ఈ విధంగా చూపిస్తుంది. సో ఇందులో మీరు ఒక వికెట్ కీపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా బ్యాట్స్మెన్ని, మీకు నచ్చిన బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఒక ఆల్రౌండర్ని, మీరు ఎంతమంది ఆల్రౌండర్ని పెట్టాలనుకుంటే అంతమంది ఆల్రౌండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌలర్లని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్పై క్లిక్ చేయాలి. సో మీకు 11 మందిని మీరు టీం సెలెక్ట్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్యాప్టెన్ని, వైస్ క్యాప్టెన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో మీరు వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుని సేవ్ టీంపై క్లిక్ చేస్తే సో మీకు టీం అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా సేవ్ అయిపోతుంది. సో మీ బోనస్ నుంచి 15 రూపాయలు కట్ అవుతాయి. మీకు ఇక్కడ టీం అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి మ్యాచ్ జరిగేటప్పుడు మనం పెట్టిన టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా బాగా ఆడినట్లయితే సో మనకు వచ్చిన పాయింట్లను బట్టి మనకి ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి మీరు 15 రూపీస్లో జాయిన్ అయ్యారు కాబట్టి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 50,000 ఇస్తాడు. సెకండ్ టు థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000 ఇస్తాడు. 4 to 5 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000 ఇస్తారు. సో అదేవిధంగా మనకు లీస్ట్ ఇక్కడ వస్తే 20,000 నుంచి 60,000 ర్యాంక్లో ఉన్నవాడు కూడా 15 రూపీస్ తిరిగి మనకు వచ్చేస్తాయి. సో మనం ఇచ్చిన అమౌంట్ అనేది తిరిగి మనకు వచ్చేస్తుంది. సో 60,000 ర్యాంక్లో ఉన్నా సరే మనకి 15 రూపీస్ వరకు వస్తాయి. సో ఈ విధంగా చాలా లీగులు అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 15 రూపీసే కాదు, చాలా లీగులు ఉంటాయి. సో మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ పెరిగిపోతుంది.
సో ఈ విధంగా మీకు వచ్చిన బోనస్ని మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి మీకు కనుక లక్ ఉంటే అమౌంట్ అనేది మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నేను టీమ్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే దానికి నేను చెప్తానని మీకు చెప్పాను కదా. సో దానికోసమే ఒక యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆ యాప్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్రియేట్ డైలీ ఫ్యాంటసీ టీమ్ అనే ఈ యాప్ ప్లేస్టోర్లో ఉంది మీకు. సో ఈ యాప్ని మన తెలుగు ఒక ఆయన క్రియేట్ చేశారు. సో మన డ్రీమ్ 11కి నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో వేరొక యాప్ కూడా చెప్తాను ఈ ఫ్యాంటసీ క్రికెట్కి సంబంధించింది. సో దానికి ఈ డ్రీమ్ 11కి సంబంధించిన టీమ్స్ని ఈయన సెలెక్ట్ చేసి పెడతారు. సో ఈయన పెట్టిన టీం అనేది మ్యాక్సిమం మనకి హెల్ప్ అవుతుంది. సో మ్యాక్సిమం ఈ టీం అనేది మనకి అమౌంట్ రావడానికి చాలా పర్ఫెక్ట్గా పెడతారు. సో మనకి టీం ఏ విధంగా పెట్టాలనేది ప్రతిదీ కూడా మనకి ఈ యాప్లో ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్లో మనకి ఏ టీం పెడితే మనం సేఫ్లో ఉంటాము, ఇక్కడ చూడండి సేఫ్ టీంని ఇచ్చేసి మనకి ఇక్కడ టీంని ఈయన సెలెక్ట్ చేసి పెట్టారు. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ టీంని మీరు పెట్టుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఈ టీంని కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు హై అమౌంట్ కాకపోయినా తక్కువ అమౌంట్లో అన్నా మీరు గెలుచుకోవచ్చు. సో ఒకవేళ లక్ ఉంటే ఈయన పెట్టిన టీము టాప్లో రావచ్చు, టాప్లో వచ్చినవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా తక్కువలో కూడా ఎంతో కొంత అమౌంట్ గ్యారంటీగా అయితే ఈ టీం మీరు ఈయన పెట్టిన టీంని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ యాప్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుని ఒక 5 నిమిషాలు టీంని సెలెక్ట్ చేసి పెట్టేసి జాయిన్ అయిపోతే మీకు లక్ ఉంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. సో మీరేమీ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు కాబట్టి తప్పకుండా యూజ్ చేయండి. యూజ్ చేయని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఐపీఎల్ని యూజ్ చేసుకోండి. సో ఐపీఎల్ అనే కాదు, నెక్స్ట్ ఏ మ్యాచ్లో ఉన్నా సరే డ్రీమ్ 11 అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వచ్చేసి వేరొక యాప్ గురించి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.